ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో సైకిల్ ర్యాలీ చేపట్టారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండికేషన్ బోర్డును ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం నుండి పెద్దపాడు జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. దేశంలో మన రాష్ట్రంలో ఎన్నో గ్రామాల్లో ఈ యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మార్పులు తీసుకొని వచ్చాం. దానికి ఒక అడుగు ముందుకేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ ని మన రాష్ట్రంలో తీసుకొని వెళ్తూ చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్ ను కూడా ముందుకు నడిపిస్తున్నాం. అలాగే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ తో పాటు పర్యావరణం మీద ప్రభావం చూపిస్తున్నటువంటి మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతూ ఏక్ పేడ్ మాకే నామ్, మనం మన తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలి. మనం ఎప్పుడు ఒక శుభకార్యం చేసుకున్నా, ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఉన్నా, ఒక డే మనం జరుపుకున్నా, దానికి సంబంధించి ప్రకృతిని కాపాడే చెట్లు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. ఆ భాగంలోనే మొన్న నేను వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యులతో ప్రధానమంత్రి గారితో కలిసినప్పుడు మా తల్లితో పాటు ఒక మొక్కను కూడా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మరింత ప్రమోట్ చేయాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు కూడా గిఫ్ట్ చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మ పేరిట ఒక మొక్కను నాటారు. జిల్లా వ్యాప్తంగా దశల వారీగా 15,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. అలాగే ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యంలోనూ తల్లి పేరు మీద మొక్క నాటాలని కేంద్ర మంత్రి సూచించారు. ఇక నగరంలో ఏర్పాటు చేసిన ఏఐక్యూ బోర్డు ద్వారా గాలిలోని దుమ్ము ధూళి కణాల తీవ్రతను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.